సో ఇప్పుడున్న యువతకి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటూ ఉన్నారు? యువతకి ప్రత్యేకంగా మనం సందేశం అంటే ఈ సోషల్ మీడియా, ఈ లేనిపోని ఆ సైట్స్ ఈ సైట్స్, ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి యువత ప్రమాదంలోకి వెళ్తుంది. యువత టెక్నాలజీ పెరిగే కొద్దికి ప్రమాదంలోకి నెట్టబడతా ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు బ్రహ్మాండంగా మంచి పొజిషన్లోకి వెళ్తారు. దాన్ని మిస్యూజ్ చేసేటప్పుడు ఆ టెక్నాలజీని కేసులు, అరెస్టులు, అదేవిధంగా ఏదైతే జైళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకోవటం, సూసైడ్ చేసుకొని చనిపోవటం. ఎందుకంటే ఈ సొసైటీలో ఇప్పుడు ఎలా ఉందంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి డిఫరెంట్ యాప్స్ ద్వారా వేరే ట్రాక్ పట్టడం, అది బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, లేదంటే రకరకాల ఇంకా సైడ్ వేరే యాప్స్ అవ్వచ్చు. అలాంటి జోలికి దయచేసి యువత వెళ్ళొద్దు. కెరియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంట. చదువు సమాజాన్ని మార్చిద్ది. సో ప్రత్యేకంగా యువత మనం ఎక్కువ ఈ ఫోన్ల మీద పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్, ఆ వేరు ఆటికి పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్ అదే ఫోన్లో చదువు మీద పెట్టండి. డెఫినెట్లీ మీరు అనుకున్నటువంటి గోల్ కంటే మంచి గోల్కి వెళ్తారు. ఎందుకంటే ఈ ఫోన్ ఇప్పుడు మనకి దొరకని సమాచారం లేదు. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక చాట్ జీపీటీయో గూగులో దీంట్లోకి వెళ్తే మీకు సంబంధించిన ఆ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించినటువంటి ఆ చదువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో దొరికింది. దానికి ఉపయోగించండి వేరు వేరు సైడ్కి వెళ్తే అది పోతుంది, ఇది పోతుంది, మీ లైఫ్ స్పాయిల్ అయ్యింది, మీ కుటుంబం లైఫ్ కూడా స్పాయిల్ అయ్యింది. కాబట్టి దయచేసి యువత అనేవాళ్ళు ఖచ్చితంగా మంచి ఉన్న దాని వైపే దృష్టి సారించండి. చెడు వైపు దయచేసి వెళ్ళొద్దని చెప్తా. దట్టు యువత సమాజంలో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేయాలి. మీరు రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా, రాజకీయాల్లోకి అందరూ రావడం సాధ్యపడదు, కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఏంటంటే మీలో ఉన్నటువంటి ఆ సామాజిక స్పృహ అనేది రేపొద్దున భవిష్యత్ తరాలకి, రేపొద్దున మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు కూడా ఇన్స్పైర్ అవుతారు. అదే మీరు మబ్బుగా ఉండి ఏం మాట్లాడకుండా ఉంటేనో. సో చాలామంది మాట్లాడుతున్నారు, చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పుడున్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్, ఫేస్బుక్, వీటన్నిటి ద్వారా యువత కొన్ని జరుగుతున్నటువంటి అంశాలను రైజ్ చేస్తున్నారు. సో మంచి అంశాలని, ఏదైతే మంచి సమాజానికి మంచి జరిగే వాటిని ఖచ్చితంగా సమాచారాన్ని చేరవేయండి. చెడు ఏదైతే జరిగేదాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. సో యువత అనేది మంచి దారిలో నడవాలని చెప్పి మంచిగా కోరుకుంటా ఉన్నా. చెడు దారిలోకి మాత్రం దయచేసి వెళ్ళవద్దు.